అందరికీ నమస్తే. రైతు భరోసా ప్రస్తుతం రైతులంతా ఎదురు చూస్తున్న స్కీమ్ ఇది. ఎందుకు రైతు భరోసా అంటే రైతులకు సహాయం కోసం ఇది. గత ప్రభుత్వం రైతు బంధు ఉంటే వీళ్ళు రైతు ప్రభుత్వం చేసిండ్రు, రైతు భరోసా చేసింది ఈ ప్రభుత్వం వచ్చి. యాక్చువల్గా క్యాబినెట్ మీటింగ్ జరిగింది కాబట్టి రైతు భరోసా మీద బహుశా ఈరోజు రేపు స్టార్ట్ చేయబోతున్నామని చెప్తారని అందరూ భావించారు. ఎందుకంటే మన దగ్గర ఇంకా వానలు పడలేదు, ఇవాళ రేపు పడేటట్టున్నాయి. అప్పో సప్పో చేసి ప్రభుత్వం ఇవ్వకపోయినా దుక్కి దున్ని విత్తనాలు తెచ్చుకొని ఎరువులు తెచ్చుకొని రెడీగా ఉన్నారు రైతులు. కనీసం ఈ రైతు భరోసా వస్తే ఆ అప్పు తీసుకుంటే పోతే, ఎందుకంటే కాలం అవుతుందో కాదు అర్థమైతే లేదు. అప్పులాగా మిగిలితే అది ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొచ్చిన అప్పులు, బయట సేటు దగ్గరనో బయట ఎక్కడనో తీసుకొచ్చిన అప్పులు ఉంటాయి అవి. కాబట్టి రైతు భరోసా వస్తే అలా కట్టేస్తే వాన పడుతుందో లేదో చూడవచ్చు, వాన పడ్డప్పుడు ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు అనేది రైతుల ఆలోచన. కానీ రైతు భరోసా విషయంలో ప్రభుత్వం క్యాబినెట్లో తర్వాత చెప్పిన విషయాలను చూస్తే రైతు బంధుకు రామ్ చెప్పబోతుందా, రైతు భరోసా ఇంకా ఉండదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇప్పుడు ఇవ్వాలి, యాసంగిలో సగం ఇచ్చారు, పోయిన సీజన్ కదా, సరే గవర్నమెంట్ వచ్చిన కొత్త కాబట్టి మేము మెల్లగిస్తున్నామని అంటే రైతులు కూడా కొంత అడ్జస్ట్ అయ్యిండ్రు. అసంతృప్తితోనే ఉన్నారు రైతులు ఆ విషయంలో. ఎందుకంటే ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో ఎవరు తెలియదు. లాస్ట్ మూమెంట్లో మొత్తం పంట చేతికి వచ్చినాక, పంట అమ్ముకున్న టైంలో పంట మొత్తం కొట్టుకపోయినాక, పంట మొత్తం ఎండిపోయినాక, అప్పు తీసుకొచ్చుకున్న అప్పుకు ఇంట్రెస్ట్ పెరిగిపోయినాక ఇచ్చారు. ఆ విషయంలో రైతులు అసంతృప్తితోనే ఉన్నారు. తీసుకున్న వాళ్ళు అసంతృప్తితోనే ఉన్నారు, రాని వాళ్ళు రాలేదని అసంతృప్తితో ఉన్నారు యాసంగిలో. ఇప్పుడు వానకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఇస్తామని చెప్పిన వాళ్ళు. రైతు భరోసా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంతకుముందు రైతు బంధు ఇచ్చారు. ఇప్పుడు రైతు భరోసా గురించి ఏం చెప్తారంటే వాళ్ళు ఓ కమిటీ చేసిండ్రు. శ్రీధర్బాబు గారు, బట్టి విక్రమార్క గారు అందరు దానిలో ఉంటారంట. ఆ కమిటీ అంట తెలంగాణ మొత్తం తిరిగి తెలంగాణలో స్టేక్ హోల్డర్స్ అంటే రైతులు, రైతు సంఘాల నేతలు, రైతు కూలీలు, రకరకాల వాళ్ళతో మాట్లాడతారంట. మాట్లాడిన తర్వాత రైతు భరోసా గురించి ఆలోచిస్తారంట. జూలై 10వ తారీఖులోపు రిపోర్ట్ చేస్తుందంట ఆ కమిటీ. అసలు దేనికోసం ఇది? టైంపాస్ కమిటీ కాకపోతే దేనికి ఇది? మీరు ఆల్రెడీ గత గవర్నమెంట్ ఇస్తూనే ఉన్నారు. ఓ మీటర్ నొక్కితే ఎవరు పడాలో వాళ్ళకి పడతాయి బ్యాంకులో. మళ్ళీ మీరు కొత్తగా డిసైడ్ చేయాల్సింది ఏంది? మీరు ఆల్రెడీ ఎలక్షన్స్ ముందు నుంచి లేకపోతే ప్రతిపక్షం ఉన్నప్పటి నుంచి ఒక విషయం చెప్పుకుంటూ వస్తున్నారు. ఏంది? మేము 5 ఎకరాల వరకే ఇస్తాం, ఆసాములకు ఇవ్వం. మంచిదే, ఇవ్వండి. 100 ఎకరాలకి ఇవ్వం, చెట్లకు పుటలకు ఇవ్వం. పంట వేసిన వాళ్ళకి రైతు భరోసా. పంట వేసిన వాళ్ళు అంటే కౌలు రైతు, అసలు రైతు, ఎవరు పంట వేస్తే వాళ్ళకి. ఇవన్నీ మీరు క్లారిటీనే చెప్పేసిండ్రు కదా. మరి దేనికోసం? ఇప్పుడు రైతులతో మాట్లాడి ఏం డిసైడ్ చేస్తారు మీరు? ఇది రెగ్యులర్ స్కీమ్. మీ దగ్గర డాటా ఉంది, మీరు గవర్నమెంట్లో ఉన్నారు, ప్రతిపక్షంలో లేరు. గవర్నమెంట్లో ఉంటే మీ దగ్గర మొత్తం డాటా ఉంటుంది. ఎవరికి ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎవరికి ఎక్కడ రైతు బంధు పడింది, కేసీఆర్ ఫామ్ హౌస్కి రైతు పడిందా లేదని మీరు తెలుసుకోవచ్చు. దానికోసం ఆ కేసీఆర్ ఫామ్ హౌస్ కాడ గేట్ కాడ అడిగితే చెప్పరు ఎవరు. మీ దగ్గరనే డాటా ఉంది. కేసీఆర్ ఫామ్ హౌస్ రైతు బంధు పడుతుందా లేదనేది ఒక ఆఫీసర్ని అడిగితే ఆయన 5 నిమిషాలు ఇచ్చేస్తాడు. ఆ సర్వే నెంబర్ ఏంది, దానిలో ఎన్ని ఎకరాలు ఉంది, దానిలో రైతు బంధు పడ్డదా పడలేదా, అన్ని విషయాలు తెలుస్తాయి కదా. ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు పడ్డదో లేదో వాళ్ళని అడగని చెప్తారు కదా. వాళ్ళు కూడా ఆసాములే అందరూ. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పలేదా మాకు 2,86,000 రైతు బంధు వస్తుంది అని? అంతకుముందు అన్ని లెక్కలు మీ దగ్గరే ఉన్నాయి. ఎవరితోనో మాట్లాడాలని మీరు అనుకుంటున్నారు. ఆల్రెడీ బీఆర్ఎస్ స్టాండ్ వాళ్ళు చెప్పేసిండ్రు, అందరికి ఇవ్వాల్సిందే. తెలంగాణ రైతులంతా బక్కచిక్కిపోయినరు. తెలంగాణ రాకముందు నుంచి వాళ్ళు 100 ఎకరాల ఆసామి కూడా బక్కచిక్కిపోయింది కాబట్టి మేము ఇచ్చినామని వాళ్ళ స్టాండ్ వాళ్ళు చెప్పేసిండ్రు. ఇంకెవరు ఒపీనియన్ కావాలి మీకు? ఆడలేక మధ్యలో ఓడు, ఇట్లాంటి సామెతలన్నీ దీనికి వర్తిస్తాయి. ఇప్పుడు నాకు తెలిసి ఇక ఈ వానకాలంలో రైతు భరోసా అనేది ఇవ్వరు వీళ్ళు. ఇంకెప్పుడు ఇస్తారు? జూలై 15 అంటున్నారు, రిపోర్ట్ అంటున్నారు. ఆ రిపోర్ట్ మీద మళ్ళీ ఏం స్టార్టో తెలియదు. తర్వాత వీళ్ళు మళ్ళీ అసెంబ్లీలో చర్చిస్తామంటున్నారు. అసెంబ్లీ ఎప్పుడు? ఆగస్టు 2nd వీకో 3rd వీకో ఉంది. పార్లమెంట్ సమావేశాలు జూలై 24. పార్లమెంట్లో బడ్జెట్ అన్ని ప్రవేశపెట్టి మొత్తం అయిపోయిన తర్వాత, బడ్జెట్ మీటింగ్స్ అయిపోయిన తర్వాత అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీ అయిన తర్వాత ఫస్ట్ బడ్జెట్ పెట్టాలి. బడ్జెట్ కన్నా ముందు రైతు భరోసా తేల్చాలి కదా. నువ్వు రైతు భరోసా ఎవరికి వాళ్ళు తెలుసకుండా బడ్జెట్ ఎట్లా పెడతారు? అంతకన్నా ముందు అంటే కుదరదు. మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు అంటున్నారు. ఇది కాలికి మెడకు గుదే కట్టినట్టు ఉంది. ఇది అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలంటే అసెంబ్లీ సమావేశాల ముందు బడ్జెట్ పెడతారు. బడ్జెట్ పెట్టినప్పుడు చర్చించడానికి రాదు. బడ్జెట్ అయిపోయినాక చర్చించాలి. చర్చించినాక మళ్ళీ బడ్జెట్ పెడతారు, పెట్టరు. ఇదే మరి ఇంకెట్లా? ఇదంతా కొందరు అంటున్నారు ప్రభుత్వంలో. ఇక ముందు కూడా రైతు భరోసా ఉండదేమో. ఎందుకంటే అమౌంట్ ఎక్కువ. ఇప్పుడు అంతకుముందు 5,000 రూపాయలు ఇచ్చేటప్పుడేమో 7,500 కోట్లు అందరికీ A to Z ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 7,500 రూపాయలు అవుతుంది. ఆల్మోస్ట్ 8,500 కోట్లు అవుతుంది. ఇప్పుడు అందరికి కాదు, మళ్ళీ 5 ఎకరాలు 10 ఎకరాల లోపే నేను చెప్పేది. 5 ఎకరాల వరకు. 10 ఎకరాలు అంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది 5 ఎకరాల వరకు.
అదే 10 ఎకరాలు కనుక పెట్టుకుంటే ఇది 9,800 కోట్లు అవుతుంది పర్ సీజన్ నేను చెప్పేది. 2 సార్లకి ఇది 15,000 కోట్లు అయ్యేది, ఇది 2 సార్లు అయితే 17,000 కోట్లు అవుతుంది, ఇది 2 సార్లు అయితే 19,000 కోట్లు అవుతుంది, 19,000 crores. ఇది కథ. ఇవన్నీ టైంపాస్ ముచ్చట్లు చెప్పనికే, టైంపాస్ చేయనికే, రైతు భరోసా మేము ఇయ్యలేము అని చెప్పనికే ఇవన్నీ ఈ కమిటీలు కథ కార్ఖానా వాళ్ళతో మాట్లాడతాం వీళ్ళతో మాట్లాడతాం. ఎందుకు? డాటా మీ దగ్గర ఉంది, మొత్తం డాటా గవర్నమెంట్లో ఉంది, చిటికేలు వచ్చేస్తుంది, చిటికే కొడితే వచ్చేస్తుంది. మరి ఎందుకు ఇక అందుకే రైతు భరోసాకు రామనామాన్ని పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే కనీసం రైతులన్నా ప్రిపేర్ చేద్దాం. ఈ ఒక్క వానకాలమే రాదా, మళ్ళీ నెక్స్ట్ రాదా, ఆ తర్వాత ఉంటుందా ఉండదా స్కీమ్ అనే అనుమానాలు వచ్చే విధంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇచ్చేవాళ్ళైతే ఇట్లా మాట్లాడరు. ఇచ్చేవాళ్ళైతే ఈరోజు రేపు స్టార్ట్ చేస్తాం, రైతులకు అవసరం కదా, సాయం కదా, వాళ్ళకు పెట్టుబడి కోసం ఇవ్వాల్సిన స్కీమ్ కదా ఇది. ఇదేదో ఎట్లుందంటే ఎవరినో చూపించి ఏమో చేసినట్టుంది, ఇది ఎలకను చూపించి ఇల్లు తగలబెట్టినట్టుంది కథ. కాబట్టి ఈ రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఏదో వ్యవహారం నడుపుతుంది. రైతు భరోసా ఈ వానకాలం సీజనే కాదు, ముందు ముందు ఉంటుందా ఉండదు అనేది అయితే క్లారిటీగా కనిపిస్తలేదు. ఇది వాళ్ళు వేసుకుంటున్న లెక్క. ఎలక్షన్స్ ముందు టకా 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 చెప్పేసిర్రు, ఇప్పుడు మళ్ళీ వెనక ముందు వాళ్ళతో మాట్లాడతాం వీళ్ళతో మాట్లాడతాం, అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ఎవరితో మాట్లాడతారు మీరు? కొత్తగా మాట్లాడేది ఏం లేదు, ఇది కొత్త స్కీమ్ కాదు, మీరు ప్రవేశపెట్టిన స్కీమ్ కాదు, ఇది కంటిన్యూ స్కీమ్. ఇది మీరు కట్ చేయాలి ఉన్నప్పుడు ఈజీ మీతో డాటా ఉంటుంది, మొత్తం డాటా ఉంటుంది. ఇప్పుడు 5 ఎకరాల వరకు ఇచ్చారనుకో, కేసీఆర్కి రైతు బంధు పోతుందా? పోదు. మీ మంత్రిలోకి వస్తుందా? రాదు. మల్లారెడ్డికి పోతుందా? మాజీ మంత్రి పోదు. రైతులకే వస్తుంది. మొత్తం 92% రైతులు 5 ఎకరాల లోపే ఉన్నారు. 5 ఎకరాల లోపే 92% ఉన్నారు. ఇంకొక విచిత్రమైన వాదన చెప్తున్నారు, పంట వేసిన వాళ్ళకే రైతు భరోసా. పంట వేసిన వాళ్ళకంటే వేసినాక ఇస్తారా? మీరు ఇస్తే కదా వేసేది పంట, మీరు ఇస్తే కదా కొనుక్కొచ్చి విత్తనాలు కొనుక్కొచ్చి దుక్కి దున్ని ట్రాక్టర్కు పెట్టి పంట వేసేది. పంట వేసినాక మీరు ఇచ్చేది ఏంది? ఇయ్యకండ్రి. పంట వేసినాక ఇచ్చుడు ఎందుకు? కాబట్టి ఈ స్కీమ్ విషయంలో చాలా అనుమానాలు కలిగే విధంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ముందు ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.